హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన చాలా అరుదైన ఒక ఆధ్యాత్మిక స్థలాన్ని చూడబోతున్నాం. అదే శంబల నగరి. ఈ అరుదైన ప్రదేశం విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఉంది. ఇక్కడ 1800 కిలోల పంచలోహ గాయత్రి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహంతో పాటు అనేక విశేషాలు ఈ యొక్క ప్రదేశంలో మనం చూడవచ్చు. పదండి వెళ్తూ వాటి యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ శంబల నగరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రాజీపేట అనే గ్రామంలో ఉంది. ప్రస్తుతం మనం ఎస్కోట్లో ఉన్నాం. ఇది ఎస్కోట నుంచి విజయనగరం వెళ్ళే లైను. ఇది ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే లైను. ఇది ఎస్కోట్ నుంచి పుణ్యగిరి వెళ్ళే లైను. ఇది ఎస్కోట్ నుంచి వైజాగ్ వెళ్ళే లైను. ప్రస్తుతం మనం ఎస్కోట్ నుంచి అరకు వెళ్ళే లైన్లో ఇలా సుమారు 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మనకు రోడ్డు పక్కన ఒక ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. గాయత్రి తపస్వి శంబల నగరి పుణ్యక్షేత్రం అని ఒక ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చిన్న చిన్న గ్రామాల మధ్యలో ఇలా కొంత దూరం ప్రయాణిస్తే మనం గాయత్రి తపస్వి శంబల నగరి పుణ్యక్షేత్రానికి చేరుకున్నాం. పదండి వెళ్తూ వాటి విశేషాలు తెలుసుకుందాం. ధ్యానం నాన్న మన ఇల్లు ఆధ్యాత్మిక నిలయం. ఈ యొక్క ఆధ్యాత్మిక నిలయాన్ని 2014 మార్చి 9న నిర్మించారు. ఈ ఆశ్రమ ప్రవేశ ద్వారం వద్ద చూసినట్లయితే మౌనంగా ఉండగలిగిన వారు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. అలాగే ఒట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని రాసి ఉంది. అలాగే ఇది ఎటువంటి మాయలు, మంత్రాలు, జాతకాలు, వాస్తులు చెప్పే చోటు కాదని చాలా స్పష్టంగా రాసి ఉంచారు. ఈ ఆశ్రమంలోనికి ప్రవేశించిన వెంటనే గోవులు దర్శనమిస్తాయి. ఈ గోవులకు శివగామి, గౌరీ, లక్ష్మి అనే అనేక పేర్లు కూడా ఉంటాయి. ఇక్కడ వీటిని పోషిస్తూ ఉంటారు. ఈ గోవులను తాకి గో చైతన్యాన్ని పొందాలని చెబుతూ ఉన్నారు. శంబల నగరి అంటే గాయత్రి ఋషుల చైతన్యం తిరుగాడే ప్రదేశం. మన అఖండ భారతదేశంలో లక్షల కొలది శంబల నగరులు ఉండేవి. కాలక్రమేణా అవి అన్నీ కూడా మరుగున పడ్డాయి. ఈ శంబల నగరిలో ధ్యానం నాన్న అనే గాయత్రి తపస్వి నిరంతరం వారి తపశ్శక్తిని నింపుతూ ఉంటారు. వారి చైతన్యం ఇక్కడకు వచ్చిన వారికి అందరికీ అందుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారు వారి యొక్క బాధ్యతను, ధర్మాన్ని, వారి యొక్క విధిని మరింత పరిపూర్ణంగా నిబద్ధతతో నిర్వహిస్తారని నమ్మకం. ఈ ఆధ్యాత్మిక నిలయంలో విశేషంగా చెప్పుకోదగ్గది గాయత్రి మాత ఆలయం. ఈ ఆలయంలోని విగ్రహాన్ని 2021 నవంబర్ 29న ఉదయం 9:06 ప్రతిష్ఠించారు. 9 అడుగుల ఎత్తైన పంచలోహ గాయత్రి మాత విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆలయం లోపల విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. గాయత్రి మాత విగ్రహాన్ని తాకి మీ కష్టాలను చెప్పుకొని సనాతన ఋషుల తపశ్శక్తిని స్వీకరించాలని ఇక్కడ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. ఈ ఆశ్రమం యొక్క నిబంధనలు చాలా విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా మనం కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇలా అనేక సామాగ్రి తీసుకువెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడకు అటువంటివి ఏవీ తీసుకురాకూడదు. కనీసం దక్షిణ కూడా తీసుకురాకూడదని చెబుతూ ఉన్నారు. కేవలం ఒట్టి చేతులతో వచ్చి దైవశక్తిని తీసుకువెళ్ళండి అని ఇక్కడ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అలాగే సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలను తాకరాదు అని అంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాన్ని చేతులతో తాకి ఆ ఋషి యొక్క తపశ్శక్తిని పొందాలని చెబుతూ ఉన్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ధ్యానం నాన్న. ఈయన 36 ఏళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసి, 13 ఏళ్ళు మౌన దీక్ష చేసి, 5 ఏళ్ళు ఏకాంత అజ్ఞాత మౌన గాయత్రి తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ఈ యొక్క 9 అడుగుల ఎత్తైన పంచలోహ గాయత్రి మాత విగ్రహంలో నింపారని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ధ్యానం నాన్న ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉంటారు. ఇక్కడ గాయత్రి ఋషి ఆధ్యాత్మిక కూతురు సన్నారెడ్డి శ్రీగౌరి విగ్రహం కూడా ఉంది. ఇది ధ్యాన మందిరం. ఈ ధ్యానం నాన్న రూపకల్పనే ఈ ఆధ్యాత్మిక నిలయం.
ఇక్కడ విశేష సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. సంతానం లేని జంటలకు ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం ద్వారా యోగా విధానాన్ని నేర్పిస్తారు. వ్యాస పౌర్ణమి నాడు ఉపవాస దీక్షలు, మాఘ పౌర్ణమి నాడు మౌన ఉపవాస దీక్షలు, శివరాత్రి నాడు 36 గంటల మౌన ఉపవాస దీక్ష, హోమకుండం మరియు జాగరణ దీక్ష నిర్వహిస్తారు. అట్ల తద్ది సంక్రాంతి రోజుల్లో సంప్రదాయ వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున ధ్యానం నాన్నగారు హోమం చేసి తపశ్శక్తి దారపోసిన గాయత్రి మాత విగ్రహాన్ని ఇస్తారు. ఎవరైతే తమ పిల్లలకు ఒక గాయత్రి ఋషి చేత పేరు పెట్టించుకోవాలనుకుంటారో వారి పిల్లల నాడీ వ్యవస్థను బట్టి పేరు పెడతారు. 90 రోజులలోపు శిశువులను ధ్యానం నాన్నగారు తాకి వారికి ఆరోగ్యం కొరకు చింతన చేస్తారు. ఇక్కడనే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ధ్యానం చేసేవారు. ఆయన చెప్పే ఆధ్యాత్మికత వినేవారు. ఒక 3 years బ్యాక్ ఇక్కడ 1800 కిలోల వేద గాయత్రి మాత పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ప్రధానంగా ఇక్కడ ఈ సంబలనగరి ఏర్పాటుకు కారణం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత నింపాలనే ఒక ఉద్దేశం. దీంతోపాటు నాన్నగారు చేసిన తపస్సును ఇక్కడ ఉండే ప్రతి అణువులోను కూడా నిక్షిప్తం చేశారు. అందుకే ఎవరు వచ్చినా సరే ఇక్కడున్న ప్రతి విగ్రహాన్ని తమ నుదుటితో తాకి కొన్ని నిమిషాల పాటు ఉంటే అందులో ఉన్న తపోశక్తి అంతా వారి శరీరంలోకి ప్రవహిస్తుంది. అదేవిధంగా వారు ఒక శక్తివంతులుగా మారుతారని ప్రతి ఒక్కరు నమ్మకం. ఇది ఒక శక్తిపీఠం. 7 జీవ నదులలో గల సాలగ్రామ శిలలతో మనిషి వెన్నెముకలలో గల షటి చక్రాలకు ప్రతిరూపంగా ఈ శక్తి పీఠాన్ని నిర్మించారు. ఋషి తండ్రి తపశ్శక్తిని ఈ శిలలో నింపి ఉంచారు. ఈ శిలలను క్రింది నుంచి పైకి ఒక క్రమ పద్ధతిలో తాకి చివరగా మీ నుదుటిని తాకించి చేతులతో శిలలను పట్టుకుంటే ఆ తపశ్శక్తి మనలో ప్రసరిస్తుందని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనం వివిధ దేవతా విగ్రహాలను చూడవచ్చు. ఈ యొక్క విగ్రహాలు వాటి యొక్క చేతులని చాచి ఇలా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క చేతులపై మన చేతులను ఉంచి మౌనంగా కూర్చొని ధ్యానం చేస్తే ఆ యొక్క దేవతా చైతన్యాన్ని పొందవచ్చు. అలాగే తులసి కుటీరంలోని తులసి మాతను తాకండి అని చెబుతున్నారు. ఇలా తులసి మాతని తాకి ఆ చైతన్యాన్ని పొందాలి. అలాగే 333 కిలోల పంచలోహ గంటని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క గంటని కొట్టి ఆ శబ్దాన్ని కళ్ళు మూసుకొని మౌనంగా వినాలి. ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల శక్తి మీలో నింపబడుతుంది అని చెబుతూ ఉన్నారు. ఆ తరువాత ఈ యొక్క ఆధ్యాత్మిక నిలయంలో చెప్పుకోదగ్గది శ్రీ ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ ఆలయం. ఈ ఆలయంలో 999 కిలోల శివలింగం ఉంది. ఈ శివలింగానికి స్వహస్తాలతో జలాభిషేకం చేయాలని చెబుతూ ఉన్నారు. ఇవి బ్రహ్మ కడిగిన విష్ణు పాదాలు. ఈ యొక్క పాదాలని జలాభిషేకం చేసి నుదుటిని ఆడించాలని చెబుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలు కూర్చుని ఉన్నట్లు ఉన్నాయి. శ్రీ రామకృష్ణుల విగ్రహం అనేది కనిపిస్తుంది. రాముడు కృష్ణుడు కలిపి ఉన్న విగ్రహం అనేది చాలా అరుదైన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ తపస్వి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఇది తపస్వి విగ్రహం. ఈ విగ్రహాలన్నింటినీ కూడా మనం తాకి ఆ యొక్క చైతన్యాన్ని పొందవచ్చు. అలాగే అఖండ దీపాన్ని వెలిగించేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటువంటి అనేక సందర్శనీయ ప్రదేశాలను
పుణ్యక్షేత్రాలను, చారిత్రాత్మక కట్టడాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.